హాయ్ ఎవ్రీవన్. క్లినిక్లో వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది నన్ను అడిగేది ఏంటంటే రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్ దట్ ఈస్ ఇమ్యునోథెరపీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ కదా, దాన్ని ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అని ఎక్కువ మంది అడుగుతుంటారు. ఇమ్యునోథెరపీ అనేది ఏంటంటే ఇట్స్ అ మోడర్న్ ఆంకలాజికల్ ట్రీట్మెంట్. దీంట్లో ఏంటంటే కీమోథెరపీలకు కానీ రేడియేషన్లో కానీ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ ఉండవు. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. హెయిర్ ఫాల్ కానీ లేకపోతే వీక్నెస్ కానీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం కానీ కీమోథెరపీలో ఏదైతే చూస్తామో అవి చాలా వరకు ఉండవు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇది ఎందుకు ఎక్కువ మందికి సజెస్ట్ చేయట్లేదు అంటే ఇది అందరికీ సెట్ అవ్వదు. కొంతమందికి మాత్రమే, ఎవరికైతే ప్రాపర్గా ఆ ఇమ్యునాలజీ మార్కర్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. రెండోది మోస్ట్ ఆఫ్ ది ఇమ్యునోథెరపీ ఇప్పటికి అప్రూవ్ అయి ఉన్నది స్టేజ్ 4 క్యాన్సర్స్కి. ఇది కూడా ఎలా ఇస్తారంటే కొన్ని డైలీ బేసిస్ ఉంటాయి, కొన్ని వీక్లీ బేసిస్ ఉంటాయి, కొన్ని మంత్లీ బేసిస్ ఉంటాయి. వాటిల్లో కూడా కొందరికి స్కిన్ క్యాన్సర్స్ లాంటి వాటికైతే టాపికల్గా అప్లై చేయడానికి క్రీమ్స్ ఇస్తారు. బ్లాడర్ క్యాన్సర్స్ లాంటి వాళ్ళకైతే ఇంట్రా బ్లాడర్ థెరపీస్ ఇస్తారు. ఇంకొన్ని క్యాన్సర్స్కి అయితే టాపికల్ ఇంజెక్షన్స్ లాగా లేకపోతే ఐవీ లైన్లో ఇచ్చే డ్రగ్స్ కొన్ని ఉంటాయి, ఓరల్గా ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. వీటిలో చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. అండ్ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మైల్డ్ ర్యాషెస్ నుంచి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వరకు కూడా ఉంటాయి. సో ఇది ఎవ్రీ ఇండివిజువల్కి అప్లై అవ్వదు, అందరి ఇండివిజువల్కి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అన్నట్టు కూడా కాదు. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెరీ హై రేంజ్ ఉండడం వల్ల సేఫ్టీ అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయగలం. యాజ్ ఆఫ్ నౌ అయితే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ స్టేజ్ 4 క్యాన్సర్స్కి మాత్రమే ఇమ్యునోథెరపీ అప్రూవ్ అయ్యి ఉన్నది. సో ప్రాపర్గా మల్టీ డిసిప్లినరీ టీమ్ని అప్రోచ్ అవ్వడం వల్ల మనకి అసలు ఇమ్యునోథెరపీ అనేది సజెస్ట్ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.